మనం ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అనగా 12వ తారీఖు సోమవారం నాడు నిన్న మధ్యాహ్నం మాకు ఒక విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న ఈ గాంజా రేట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ రేట్లో 4 కిలోలు దొరికింది. ఈ 2 పాకెట్లు, ఒక్కొక్క పాకెట్ వచ్చేసి 2 కేజీలు, 2 పాకెట్లు 4 కిలోలు దొరికింది. నిషార్ అనే వ్యక్తి దగ్గర 4 కిలోలు నిన్న సీజ్ చేశాము. దాని తర్వాత ఫర్దర్గా ఇంటరాక్షన్ చేస్తే మళ్ళీ జక్రాన్పల్లి మండలం జిరాత్ నగర్ ఆర్మూర్ టౌన్లో ఇంకా కొంత గాంజాయి ఉన్నట్టు సమాచారం అందింది. సో దాని తర్వాత ఆ టీం మొత్తం కలిసి ఆర్మూర్ టౌన్లో రేడ్ చేయడం జరిగింది. అక్కడ మళ్ళీ వచ్చేసి ఒక 12 కేజీలకు సంబంధించిన 6 పాకెట్లు దొరికినాయి. వాటిని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్బర్ అనే ముద్దాయిని సీజ్ చేసాం. అక్బర్ దగ్గర ఒక వెహికల్ను, నిషార్ దగ్గర ఒక 2 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఇటు యొక్క గంజాయి ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి సరఫరా జరుగుతుంది. వీళ్ళ అవసరార్థము ఎప్పుడైనా కావాలంటే వీళ్ళు భద్రాచలం వరకు పోయి అక్కడ భద్రాచలంలో స్టాక్ తీసుకొని మళ్ళీ అదే బస్సులలో తీసుకొచ్చి మన తెలంగాణలో అక్కడక్కడ సెంటర్స్, కాలేజీ లేకపోతే ఇక్కడ మార్కెట్ అనే వీళ్ళ అడ్డ స్థావరాలు చూసుకొని వీళ్ళు చిన్న పాకెట్లు చేసుకొని 5 గ్రాములు 10 గ్రాములు పాకెట్ చేసుకొని వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ చైన్ సిస్టమ్, ఈ నేరాన్ని నిన్న చేసేసి నిన్న పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తాం. ఎంత విలువైన? ఒక్కొక్క పాకెట్టు 2 కేజీలు. వీళ్ళు కొనడం అయితే ఈ 20,000 కొంటున్నారు. వీళ్ళు అమ్మడం అనేది 40-50 వేల వరకు ఉంటుంది. అందాక కిలో 40,000. వీళ్ళు గతంలో కూడా ఏమైనా చేసినా? గతంలో కూడా చేశాము. మా మే నెలలో కూడా గంజాయి కేసు పెద్ద కేసు లేదు. వీళ్ళు ఇద్దరు మాత్రం ఈ కేసు ఫస్ట్ టైం, మొదటిసారిగా వీళ్ళు పట్టుబడ్డారు. గతంలో వీళ్ళ మీద ఎటువంటి నేర చరిత్ర లేదు. వీళ్ళు ఎక్కడ వాళ్ళు? ఈ నిషార్ అనేటువంటి ఆర్మూర్ వ్యక్తి, అక్బర్ అనేటువంటి నిజామాబాద్ మిర్చి కాంపౌండ్ దగ్గర ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ ఒకటేసారి పోయారా సార్ వీళ్ళకి ఏమైనా సాయం చేసిర్రు? ఇంకా వీళ్ళు పోయారు, తీసుకొచ్చారు. మరి అప్పుడేం కేసు కాలేదు? ఇన్ఫర్మేషన్ ఓకే. నేను ఇక్కడ అసిస్టెంట్ కమిషనరు, నా పేరు కిషన్. ఇక్కడ వచ్చి గంజాయి విషయంలో ఇంత పెద్ద మొత్తం క్వాంటిటీ సీజ్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఇది పెద్ద మొత్తంలో ఇది డిపార్ట్మెంట్కు ఇది ఒక పెద్ద కేసుగా మేము భావిస్తున్నాము. వీళ్ళు గతంలో కూడా చేసిన చరిత్రలో అయితే ఉన్నది, కానీ కేసు పట్టుబడడం మాత్రం ఇది మొదటిసారి. పాల్గొన్న టీం శ్రీమతి స్వప్న గారు మరియు శివ, హమీద్, ఉత్తమ్ అండ్ భోజన్ అనే కానిస్టేబుల్ పాల్గొన్నారు. విష్ణు కూడా ఈ రేట్లో పాల్గొన్నాడు. వీళ్ళందరినీ మేము డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మంచి కేసు పట్టినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. అత్తయ్య గారు ఉన్నారు, వేణుమాధవ్ సార్ కూడా ఉన్నారు, మధ్యలో వచ్చి యాడ్ అయ్యారు.